తులారాశి. అమ్మా, ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి మానసిక ఘర్షణ అనే దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. స్త్రీ సంతాన అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అలాగే వ్యక్తులలో మీ గౌరవం పెరుగుతుంది. అనవసరమైన వాటి మీద పెట్టుబడులు పెట్టకుండా వీలైనంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన విషయాల్లో కూడా తగిన విధంగా ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మకూడదనే విషయాల్లో బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. అలాగే మీ క్రియేటివిటీని మీ వృత్తిపరమైన విషయాల్లో ప్రవేశపెట్టడానికి చేసే ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మా, ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ 4 పాదం, అలాగే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి గృహ సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే వాహన సంబంధమైన విషయాల్లో కొంత చికాకులు అనేవి ఎదుర్కొంటారు. అంటే గృహ వాహన సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓ పక్కన వృత్తికి సంబంధించిన విషయాలు అయితే, ఓ పక్కన గృహ వాహన సంబంధించిన విషయాల మీద రెండింటినీ కాన్సన్ట్రేట్ చేయవలసిన పరిస్థితిలో వీళ్ళంతవరకు డ్రైవింగ్ చేసే విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. గృహ వాతావరణంలో కొంత అసౌకర్యత, కొంత ఘర్షణాత్మకమైన ధోరణి ఉంటుంది కాబట్టి వీళ్ళంతవరకు ఘర్షణలకి తావివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల సౌకర్యాలు, వారి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. నూతన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ధనస్సు రాశి. అమ్మా, ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ధనుసు రాశిలోకి మనకి ఈ యొక్క మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వస్తాయి. ఈ ధనుసు రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా సామర్థ్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, ఆలోచనలు బాగుంటాయి, దగ్గర ప్రయాణాలు చేస్తారు, వ్యక్తుల సహకారం బాగుంటుంది. చేద్దాం అనుకుంటున్న పనులు ఆగుతూ వచ్చినవి కొంతవరకు ముందుకు పెడితే దానివల్ల మానసిక ధైర్యం, స్థిరత్వం పెరుగుతూ చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల మీద ఒక స్థిమితమైన నిర్ణయంతో, ఒక ఆశయంతో, ఒక లక్ష్య సాధనతో ముందుకు వెళ్ళడానికి తీవ్ర స్థాయిలో కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తారు. ముఖ్యంగా మీ ఆలోచనలు ఎక్కువ శాతం గృహానికి సంబంధించిన విషయాల మీద కేంద్రీకరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం, అంటే గృహంలో ఉండే వ్యక్తుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది.